ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునే ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ ఎద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నీ చేతిలో మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను తొక్కదవు, కొదమ సింహములను భుజంగములను అణగదొక్కుదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరిపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయుష్యు చేత అతనిని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, మరి ఏ అపాయం రాకుండా, ఏ అపాయం గుడారం సంభించకుండా ఇంతవరకు కాపాడిన దేవా, ముందు దినములంతా కాపాడి అపవాది క్రియలు తంత్రములు అయిపరుస్తా నీ నామనికి మహిమ ఘనత చెప్పిన ప్రతి వారి జీవితములు ఇది కార్యరూపం తీసుకోరండి. యేసును మడిచినాం తండ్రి. హల్లెలూయా.